రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చిన నాగ చైతన్య గారికి, నవీన్ గారికి, పెద్దలు అందరికీ, ఎందుకంటే నేను ఎక్కువ టైం తీసుకొని చాలామంది మాట్లాడాల్సింది ఉంది. చెన్నై లవ్ స్టోరీలో నేను పాత్ర చేశాను, ఆ పాత్రకి ఏదో పేరు వచ్చింది, అదంతా పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను నేను ఫస్ట్. సో ప్రతి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఒక ట్రెండ్ మారుద్ది సినిమాల్లో. అంటే యాక్షన్ సినిమాలని ఒకసారి ఆడుతాయి, తర్వాత రా డ్రస్టిక్ సినిమాలని అంటారు, తర్వాత ఇంకొక జోనర్ అని, హారర్ కామెడీ అని, ఇలాగా ఈ జోనర్స్ అన్నీ కూడా ఎప్పుడు మారుతూ ఉన్నప్పటికీ ఎప్పటికీ మారిన ఒక జోనర్ ఒకటి ఉంది, అంటే ప్రేమ, అది లవ్. ఆ లవ్ జోనర్లో చూస్తే మరో చరిత్ర, తర్వాత ఆరాధన తర్వాత ప్రేమ తర్వాత ఏమ్మాయి చేసావే, చైతన్య గారు చేసిన ఏమ్మాయి చేసావే, దాని తర్వాత రీసెంట్గా వచ్చిన బేబీ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా గౌరవాన్ని రెట్టింపు చేసే విధంగా తీసిన సినిమా ఈ చెన్నై లవ్ స్టోరీ. సో సినిమాలు అందరం తీస్తాం, దాన్ని కన్విక్షన్తో తీయాలి. అట్ ద సేమ్ టైం మనం అనుకున్న పాయింట్ని రాజీ పడకుండా, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా వస్తుంది ఇదంతా కాకుండా ఒక పాయింట్ని అనుకుని ఆ కథను బలంగా నమ్మి, ఆ నమ్మిన కథని అంతే కన్విక్షన్తో తీయాలని అనుకుంటే దానికి ఒక టీం కావాలి. ఆ టీం అంతా ఈ సినిమాకి పనిచేసిన టీం గమనిస్తే అందరూ కూడా స్క్రాచ్ నుండి వచ్చిన వాళ్ళు, అంటే పబ్లిక్లోంచి చాలా చిన్న స్థాయి నుండి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టినవారు. హీరో దగ్గర నుండి, నిర్మాతల దగ్గర నుండి అందరూ. గౌరీ చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేది, కిరణ్ గారు చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉండేవారు, ఎస్కేఎన్ గారు ఎక్కడ మొదలు పెట్టారో మనకు తెలుసు, రాజేష్ గారు ఎక్కడ మొదలు పెట్టారో మనకు తెలుసు, ధీరజ్ గారు ఎక్కడ మొదలు పెట్టారో మనకు తెలుసు. వీళ్ళంతా కలిసి ఒక కళను కని ఆ కళను సాకారం చేసే క్రమంలో వాళ్ళు ఎక్కడ వాళ్ళ కన్విక్షన్ని వదలకుండా ఒక సినిమా చేస్తే అదే ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈరోజు. సో బేబీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళంతా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ వీటిలోనూ మాట్లాడినప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు వీళ్ళంతా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నారా, ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు, కల్ట్ బ్లాక్ బస్టర్ని వాళ్ళే వేసుకుంటారా అని అంటే, కథ మీద నమ్మకం ఉన్నప్పుడు ఒక క్రియేటర్, ఇప్పుడు సుకుమార్ గారి స్కూల్ నుండి చాలామందిని ఎలాగైతే ఆయన బయటకు తీసుకొచ్చారో ఆ తర్వాత ఆ స్థానంలో అంతే కన్విక్షన్తో ఉండి తానే ప్రొడ్యూస్ చేస్తూ తన సహాధ్యాయులకి ఆ పెయిన్ తెలుసు కాబట్టి సాయి రాజేష్ గారు వచ్చి రవి గారు లాంటి వాళ్ళకి అందరికీ అవకాశం ఇచ్చి ఇంకో 3 సినిమాలు అవుతున్నాయి, అవన్నీ ఇంకా ఇచ్చేయలేదు, అందుకని నేను చెప్పలేను. సో సాయి రాజేష్ గారు లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సహాధ్యాయులకి, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చి ఒక కథను నమ్మి ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు నేను సాయి రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే తెలుగు సినిమా, మనం ఇప్పుడు మలయాళం సినిమాలు బాగున్నాయి, కన్నడ సినిమాలు బాగున్నాయి, లేకపోతే తమిళ సినిమాలు బాగున్నాయి అంటున్నాం, కానీ వాళ్ళందరికంటే మంచి సినిమాలు తీయగలిగిన సత్తా, వాళ్ళందరికంటే చాలా గొప్ప సినిమాలుగా తీయగలిగిన సత్తా మనకుంది. అది మనం ఇప్పుడు కాదు, మాలపిల్ల సినిమా దగ్గర మొదలుపెట్టి మాయాబజార్, ఇవన్నీ కూడా మన సినిమాలు, మనం మర్చిపోతున్నాం. మళ్ళీ అలాంటి గొప్ప సినిమాలు మనం తీయగలమని నిరూపించి అలాంటి సినిమాలు కంటిన్యూస్గా తీస్తూ నేషనల్ అవార్డులు తీసుకుంటూ, ఈ సినిమాకు కూడా కనీసం 4 నేషనల్ అవార్డ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ కేటగిరీలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, మళ్ళీ మిగతా వాళ్ళు హర్ట్ అవుతారు. సో 4 నేషనల్ అవార్డ్స్ ఈ సినిమాకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని డే బై డే కలెక్షన్స్, నేను నిన్న నా ఫ్రెండ్ వైజాగ్ నుండి జయశంకర్ అని ఫోన్ చేశారు, 2 రోజుల నుండి వాళ్ళకి టికెట్లు దొరకట్లేదని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో సినిమా డే బై డే టాక్తో సంబంధం లేకుండా ప్రేక్షకుల తీర్పే చివరి తీర్పు, అదే బెస్ట్ తీర్పు అని నిరూపిస్తూ ఈ సినిమా డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ మీరందరూ కూడా మీ అభిమానాన్ని చూపించి ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేసి, కల్ట్ బ్లాక్ బస్టర్ చేసి మేకర్స్ తాలూకా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మంచి సినిమాలు మీరు ఆదరిస్తున్నంతకాలం మంచి సినిమాలు తీయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.